జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని దుబ్బవాడలో రేషన్ షాపులపై తనిఖీలు చేశారు సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులు. 55 క్వింటాల రేషన్ బియ్యం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఇక సాధారణ తనిఖీలో భాగంగా నిన్న రాత్రి నిజామాబాద్ జిల్లా కంబరపల్లి దగ్గర టాటాఎస్లో మహారాష్ట్రకు 25 క్వింటాల రేషన్ బియ్యం తరలిస్తూ ఉండగా పట్టుకున్నారు. మెట్పల్లిలోని రేషన్ షాపు నుంచి రేషన్ బియ్యం తీసుకువస్తున్నట్లు టాటాఎస్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో షాపులో తనిఖీలు చేపట్టారు. 25 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని మిగతా 30 క్వింటాల బియ్యం గురించి విచారణ చేస్తున్నామని తెలిపారు నిజామాబాద్ సివిల్ సప్లై ఏసీపీ శ్రీధర్ రెడ్డి. ఇక రేషన్ షాపు ఓనర్పై కేసు నమోదు చేశామని చెప్పారు. మా హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు మార్నింగ్ 5 o'clockకు కమ్మర్పల్లి ఏరియాలో ఒక టాటా ఎస్ పట్టుకున్నారు. పీడిఎస్ బియ్యం అవి, అందులో కెర్నల్స్ కూడా ఉన్నాయి కాబట్టి పీడిఎస్ బియ్యంగా గుర్తించడం జరిగింది. అవి అక్కడ డ్రైవర్ని ఇంట్రాగేషన్ చేస్తే ఆ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రేషన్ షాప్ ఆయనకు ఇచ్చినాడు. ఆ బియ్యం ఆయన ధర్మాబాద్ తీసుకొని పోతున్నాడు. ఆ బియ్యము అవి పీడిఎస్ బియ్యం కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ కూడా 55 క్వింటల్స్ షార్టేజ్ వచ్చింది. అంటే ఈరోజు ఒక 20 క్వింటల్స్ వరకు 21 క్వింటల్స్ వరకు అక్కడ పట్టుకోవడం జరిగింది. మిగతా ఈ నైట్ షిఫ్ట్ చేసింది నేను కాబట్టి అవి షార్టేజ్ వచ్చినాయి. ఇక్కడ వాస్తవం అని ప్రూవ్ అయింది. తర్వాత ఇవే బ్యాగులు అక్కడ దొరికినాయి, సేమ్ బ్యాగులు అక్కడ దొరికినాయి కాబట్టి ఈయనవే అని ప్రూవ్ అయింది. ఎవిడెన్స్ ఒకటి, బ్యాగ్స్ కూడా సేమ్ కాబట్టి అందులో ఉన్న దాని మీద నెంబర్స్, రైస్ మిల్ అంతా సేమ్ కాబట్టి రైస్ మిల్ పేరు అనేది సేమ్ కాబట్టి ఇక్కడివే బియ్యం అనేది ప్రూవ్ అయింది. కాబట్టి ఇక్కడ కూడా ఒక కేసు, అక్కడ కూడా ఒక కేసు తీసుకొని ఈయన మీద యాక్షన్ తీసుకొని తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో